మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: అయితే నా నామం మందు భయభక్తులు గల వరకు మీకు నీతిశీరుడు ఉదయించును. మలాకి గ్రంథం 4:2 ఏం మాట్లాడారు? ఎవరైతే ఆయన నామందు భయభక్తులు గలవారుగా ఉంటారో వారికంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అంటే ఆయన ఎందుకు భయభక్తులు ఏంటంటే యథార్థత కలిగి ఉంటారు. యథార్థత కలిగి ఉన్నప్పుడు సూర్యుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయాన్ని విజయాన్ని, ఆయనకి ఎటువంటి ఆటంకాలు ఉన్నమాట, ఏ అడ్లు ఉన్నాయి. అందుకే అతనికి రెక్కలకు ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి కొవ్వుని తోడు గొంతులు వేయినట్లు వేయుదురు. సరే, ఎవరైతే భయభక్తి కలిగి ఉంటారో ఆయనకన్నా కొవ్వు ఆ రెక్కలకు ఆరోగ్యం కలగజేసి మీరు బయలు వెళ్ళిన కొవ్వుని దూడవలే గొంతులు వేసి అంత కృప ఆయన దయచేస్తా అంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన భయభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన నామాన్ని బట్టి ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో, ఆయన కొవ్వుని దూడవలే గొంతులు వేసే కృప. అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి దేవుని మీరు పొందుకోవాలంటే దేవుని నామం భయభక్తి కలిగి ఉండాలి. మీ కుటుంబంలో నీతి సౌడదించిన, మీ కుటుంబంలో ఆరోగ్యం, మీ కుటుంబానికి సమాధానం వచ్చినగా, మీరు ఎక్కడికి ఆరోగ్యం కలుగును గాక, అటువంటి కృప దాన్ని మీకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేసి గొంతులు వేసే కృప దేవాదాన్ని మీకు దయచేయను గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీపించండి. ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క నూతన దినం దయచేసి కృతజ్ఞాస్తులు చెల్లి. ఈ దినమంతా ప్రభా మీరు ఎక్కల చాటును భద్రపరచండి, కాచి కాపని దీవించండి. మేము చేసే పనంతా దీవెనకరంగా ఆశమార్చండి. యజమానుల ధర తోటి పని రేకుడు రాకుండా సహాయించండి. మా పని భారం ఒత్తిడిలోకి సహాయించి మాకున్న ప్రతి సంస్థను విడిపించండి. మాకున్న బంధకాలను విడుదల, మాకున్న బలహీనతలు దూరపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి. కుటుంబ సంస్థలు విడుదల దయచేయండి. అప్పులు బంధకాలను విడిపించండి. ఎవరి కుమార్తెలు దాని మాట లోబడే కృప మీరు దయచేసి ఎక్కడ ఎటువంటి ప్రపంచం శాంతి సంబంధం నింపండి. ఎటువంటి యుద్ధాలు జరగకుండా ఇరాన్ ఇస్రాయేల్ యుద్ధం ఆపి యెరూషలేమును దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించి. మన ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న వీళ్ళని కూడా దీవించి ఆశ్రయించి కృప చూపించి. మీ దినమంతా మీ సన్నిధి క్రాంతి మాకు ఉదయించి మీకు భద్రపరిచి కాచి కాపాడమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం ఉడుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.